శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. ప్రకృతి మనకు ఎన్నో రకాలైనటువంటి మొక్కలను ఔషధ గుణయుక్తంగా అందించింది. వాటిలోని ఔషధ మూలికలను మనం తెలుసుకుని వాటిలోని ఔషధ గుణాలను మనం తెలుసుకుని వాడుకోవడమే ఆలస్యం. అయితే మన భారతదేశం ఎప్పుడో మొక్కల్లో ఉండేటటువంటి ఔషధ యుక్తమైనటువంటి గుణాలను కనిపెట్టడం జరిగింది. దాన్నే ఆయుర్వేదంగా మలచి మనకు అందించారు. మరి అలాంటి ఆయుర్వేదంలో మనకు చెప్పబడినటువంటి ఒక గొప్ప మొక్క గురించి చెప్పుకోబోతున్నాం ఈ రోజు ఈ వీడియోలో. ఈ మొక్క వల్ల ఉన్న ప్రయోజనాలు విని మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ మొక్క ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. అండ్ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ మొక్కను అమృత కాడ, నీరు కసువు, వెన్న దేవి కూర లేదా వెన్న వెదురు, లేదంటే అడవి నాభి లేదా ఎండ్రాకు అని పిలవడం జరుగుతుంది. సంస్కృతంలో దీనిని కంజసా అని పిలుస్తారు. ఇది కమలనేసి కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం commelina బెంగాలనేసి. ఈ అమృత కాడ అనేది ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన మొక్క. అమృత కాడ మొక్కను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రవేశపెట్టడం జరిగింది. 1980వ సంవత్సరంలో ఈ మొక్కను ప్రత్యేకంగా కాలిఫోర్నియాకు పరిచయం చేయడం జరిగింది. హవాయ్, క్యూబా, జమైకా, మార్టినిన్, బార్బరోస్ మరియు చాలా దేశాలలో విస్తృతంగా దీన్ని ప్రవేశించడం జరిగింది. ఈ అమృతకాడ మొక్క మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ మొక్కలు పొలాల గట్ల మీద ఎక్కువగా దొరుకుతాయి. ఈ మొక్క అడవి ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో, బీడు భూముల్లో, ఇళ్ల మధ్యన, పొలాల చుట్టూ విపరీతంగా పెరుగుతుంది. ఈ మొక్కను అందరూ చూసే ఉంటారు. ఈ అమృతకాడ మొక్క ఎక్కడైనా వేల సంఖ్యలో దొరుకుతుంది. ఇది గడ్డి కలుపు మొక్కలాగా పెరుగుతుంది, కానీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఈ అమృతకాడ మొక్కను పశువులు చాలా ఇష్టంగా తినడం జరుగుతుంది. అమృతకాడ మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క గాయాలు, పుండ్లు మాన్చడానికి, చర్మ రోగాలు, ముఖంపై మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటి ఆకులను మెత్తగా పేస్ట్ లాగా చేసి చర్మంపై గాయాలైన ప్రాంతంలో పైపూతగా రాస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ముఖంపై మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. అమృతకాడ ఆకులు జ్వరానికి ఔషధంగా బాగా పనిచేస్తాయి. జ్వరం ఉన్నవారు ఈ ఆకులు 6 తీసుకుని 150 ml నీళ్లలో అర స్పూను జీలకర్ర మరియు మిరియాలు కలిపి వీటిని వేసి మరిగించుకోవాలి. ఇలా గనక రోజుకొకసారి తాగుతూ ఉంటే జ్వరం అనేది తగ్గిపోతుంది. మన శరీరంలో వేడి తగ్గించి మేలు చేయటంలో ఈ మొక్క దిట్ట అని చెప్పొచ్చు. ఇది ఆకుకూరగా కూడా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తారు. భారతదేశం మరియు చైనాలో ఈ మొక్కల ఆకులను పాము విషానికి విరుగుడుగా వాడుతూ ఉంటారు. ఈ మొక్కను ఇండోనేషియాలో అయితే మహిళలు ఋతుక్రమం సరిగ్గా రాకుండా ఇబ్బంది పడేవారు ఈ మొక్క ఆకులు మరియు కాండాన్ని కలిపి కషాయంలో చేసుకుని తాగుతారు. జమైకా వారైతే మూత్రంలో మంటకు ఈ ఆకుల కషాయాన్ని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మలేరియా జ్వరం తగ్గడానికి ఈ ఆకులను చల్లటి నీళ్లలో వేసి ఆకులు నలిపి వడకట్టుకుని ఆ నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఈ ఆకులు గొంతు నొప్పికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అమృతకాడ మొక్కను ఆయుర్వేద సిద్ధ వైద్యంలో బాగా వాడటం జరుగుతుంది. ఈ మొక్క యొక్క సమూలాన్ని పేస్ట్లా చేసి నొప్పు ఉన్న ప్రదేశాల్లో మరియు మొల్లలపై, ఛాతీపై రాయడం వల్ల ఔషధం లాగా పనిచేస్తుంది. ఇలా చేస్తే మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. వీటి వేర్లను ఆయుర్వేదంలో జ్వరం మరియు కాలేయ వ్యాధికి వాడటం జరుగుతుంది. ఋతుక్రమంలో విపరీతమైనటువంటి రక్తస్రావం ఆపడానికి కూడా వీటి ఆకుల కషాయం ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్కను మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి వాడుతూ ఉంటారు. భారతదేశంలో ఈ అమృతకాడ మొక్కను కుష్టు వ్యాధి నయం చేయడానికి బాగా వాడతారు. అలాగే నాడీ వ్యవస్థ రుగ్మతలకు, గొంతు సమస్యలకు మందుగా వాడతారు. పాము కాటుకి, రేచీకటికి, తలనొప్పికి, దంతాల నొప్పికి, ఇలా ఒక్కటేంటి అన్ని రకాలైన నొప్పులకు, అన్ని రకాలైన బాధలకు ఈ ఒక్క చిన్న మొక్క చాలు. ఇవన్నీ కూడా పారద్రోలటానికి. మరి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ అద్భుతమైన అమృతకాడ మొక్క మీకు దొరికితే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. దాని ఉపయోగాలను పొందుకోండి. సో ఇవి అమృతకాడ మొక్క యొక్క ఉపయోగాలు. మనకు తెలియని చాలా ఉపయోగాలు ఈ చిన్న మొక్కలో ఉన్నాయి. కాబట్టి వదలకుండా దీని యొక్క ఉపయోగాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.